బిగినర్సే కాదు, ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి పెద్ద పెద్ద స్టార్స్గా ఎదిగిన వాళ్ళ వరకు కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వింటున్న సౌండ్ వచ్చిన నార్మల్ ఐఫోన్ 14 నుంచి రికార్డ్ అవుతుంది. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని 10K సబ్స్క్రైబర్స్ రీచ్ చేయడానికి హెల్ప్ చేయొచ్చు కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వింటున్న సౌండ్ అయితే మన బోయా M1 Pro నుంచి వస్తుందన్నమాట. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలాజీ టెక్ అండ్ బ్లాగ్స్. సో మనమైతే ఈరోజు యూట్యూబ్ స్టార్ట్ చేసే బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్ అయింది. బిగినర్సే కాదు, ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి పెద్ద పెద్ద స్టార్స్గా ఎదిగిన వాళ్ళ వరకు కూడా ఖచ్చితంగా యూస్ చేసిన ప్రోడక్ట్ అయితే మనమైతే ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాం. అదేదో కాదండి, బోయా M1 Pro మైక్ అనమాట. సో దీని అయితే మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసేద్దాం. సో వెంటనే ఫటాఫట్ అని చెప్పేసి. సో మనకైతే బాక్స్ వచ్చింది, మనమైతే అమెజాన్లో బుక్ చేసాం. బోయా M1 Pro. సో ఇదైతే 2 years వారంటీతో వస్తుందన్నమాట. సో మనకు లోపల వచ్చేసి ఏముందో వెంటనే చూసేద్దాం. లోపల చూసుకున్నట్లయితే ఒక మినీ పౌచ్, సో దాంతోపాటుగా మనకైతే ఒక యూజర్ మాన్యువల్, నెక్స్ట్ ఒక వారంటీ కార్డ్ అనమాట. ఇవైతే మనకైతే బాక్స్ లోపల ఐటమ్స్ అనమాట. సో పౌచ్ లోపల చూసుకున్నట్లయితే బోయా మైక్, సో ఒక చిన్న కవర్ అనమాట. కవర్ లోపల చూసుకున్నట్లయితే ఒక బటన్ క్లిప్, మైక్ది క్లిప్ అనమాట. అదేవిధంగా ఎయిర్ ఫిల్టర్, విండ్ షీట్ అనమాట. సో విండ్ షీట్ క్వాలిటీ కూడా చాలా బాగానే ఉన్నట్టుంది. సో మనకైతే దగ్గర దగ్గర 6 meters వరకు ఈ వైర్ అయితే ఉంటుంది. బోయా బై M1 Pro అని చెప్పేసి ఉందని ఇక్కడ. సో మనకి నార్మల్ బోయా మైక్కి M1 Proకి పెద్దగా ఏం డిఫరెన్స్ అయితే అనిపించట్లేదు అనమాట. జస్ట్ సైజులో ఏదైతే కొద్దిగా పెద్దగా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆడియో జాక్ అనేది ఒకటి ఇచ్చినారనమాట. అంటే మన ఆడియో అవుట్పుట్ని మనమైతే హెడ్సెట్ని పెట్టి మనమే వినొచ్చు అనమాట. అంటే అవుట్పుట్ ఎలా ఉంది, బాగుందా లేదా అని చెప్పేసి. ఇంకా ఇక్కడ వచ్చి మనకి -10 dB ప్యాడ్ని ఒకటైతే యాడ్ చేశారనమాట. ఇది ఒక స్పెషల్ ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. సో మనం ఏదైనా అవుట్డోర్లో చేసేటప్పుడు బయట ఏదైనా గాలి ఎక్కువ ఉన్నా, నాయిస్ ఎక్కువ ఉన్నా ఈ 10 dB ప్యాడ్ని అయితే మనం యూజ్ చేస్తే మనకైతే నాయిస్ అయితే ఏముండదు. ఇక్కడ మనకైతే స్మార్ట్ ఫోన్ మోడ్, కెమెరా మోడ్ నార్మల్గానే ఉందన్నమాట. మనం దీని అయితే స్మార్ట్ ఫోన్ అండ్ కెమెరా మోడ్లో అయితే యూజ్ చేయొచ్చు. ఈ విధంగా ఇదనమాట. సో ఇప్పుడు దీన్ని మనం సెట్ చేసుకున్నట్లయితే ఈ విండ్ ఫిల్టర్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసేసి ఈ విధంగా, సో మన క్లిప్ని విధంగా పెట్టి యూజ్ చేసుకోవచ్చు. సో మనకైతే ఇక్కడ మొబైల్ ఫోన్ జాక్ అనమాట. సో మీరు ఇది బుక్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇది 3.5mm ఆడియో జాక్ అనమాట. అంటే జాక్ ఉన్న మొబైల్స్కి మాత్రం యూజ్ అవుతుంది. మీకు లైటింగ్ కేబుల్ కావాలంటే మళ్ళీ కనెక్టర్ పెట్టుకుని యూజ్ చేసుకోవాలి. అక్కడ అవుట్పుట్ ఎలా వస్తుందో మనకైతే తెలియదు అనమాట. సో కాబట్టి మీరు చూసేటప్పుడే జాగ్రత్తగా మీది ఐఫోన్ అయితే లైటింగ్ కేబుల్ సెలెక్ట్ చేసుకోండి. అదే నార్మల్ ఫోన్ అయితే ఈ జాక్ అయితే పెట్టి సెలెక్ట్ చేసుకోండి. సో మనకి మంచి వీడియో అవుట్పుట్ రావాలంటే ఒకటి కెమెరా, రెండోది మైక్ అనమాట. ఇవి రెండు మ్యాక్సిమం మనకైతే కీ రోల్ ప్లే చేస్తాయి. సో కాబట్టి మనం ఎలాగైనా సరే బేసిక్ మైక్ అని తీసుకొస్తాం. కాబట్టి ఎవరైనా సరే మినీ యూట్యూబర్స్ స్టార్ట్ చేసే ముందు ఈ మైక్ అయితే కాస్ట్ వచ్చేసి నాకు 1499 రూపీస్ పడింది అనమాట. సో ఇది వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉండడం వల్ల కొద్దిగా కాస్ట్ ఎక్కువైంది. దీంట్లో మనకు బోయా M1 అయితే మీకు దొరుకుతుంది అనమాట. అదైతే జస్ట్ 699 or 700లో మీకు అయితే వచ్చేస్తుంది. మంచి బడ్జెట్ మైక్, సేమ్ దీని మాదిరిగానే ఉంటుంది. సో కాబట్టి మీకు వెంటనే కావాలంటే బై చేసుకోవచ్చు. సో మనం బోయా M1కి బోయా M1 Proకి ఏం మెయిన్ డిఫరెన్స్ అని చూసుకుంటే కనుక, సో ఇక్కడ మనకి డిస్టెన్స్ కవరేజ్, సిగ్నల్ టు స్ట్రెంత్ అనేది కొద్దిగా బాగా దీంట్లో ఉందన్నమాట. అదేవిధంగా దీంట్లో వచ్చేసి దానిలాగే దీంట్లో కూడా మ్యాక్సిమం నీకు 6 meter వైర్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 10 dB ప్యాడ్ అనమాట. సో ఈ -10 dB ఇవ్వడం వల్ల సో మనం ఏదైనా సరే సముద్రం దగ్గర కానీ, బీచ్ దగ్గర కానీ, బయట ఏదైనా ఎక్కువ బయట అవుట్డోర్ షూటింగ్స్ ఏదైనా చేసేటప్పుడు కానీ, ఇంటర్వ్యూలు చేయాలంటే కానీ ఇదైతే మనకి 10 dB ప్యాడ్ని యాక్టివేట్ చేసుకుంటే మనకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దాంతోపాటుగా మనకి హెడ్ ఫోన్ జాక్ ఇంజెక్టర్, అంటే మన అవుట్పుట్ మనమే వినేదానికి ఒక ఇన్సర్ట్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో కేవలం దానికోసమే కొనుక్కోవాలా అంటే మేబీ వద్దనే అంటాను నేనైతే. మీకైతే 699కి బోయా M1 అయితే దొరుకుతుంది. 10 dB థింక్ ప్యాడ్ ఇవ్వడం వల్ల డీబీ ప్యాడ్, సో మనం నాయిస్ అనేది లేకుండా వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు అవుట్ సైడ్స్లో. దీంతో పాటుగా సిగ్నల్ టు స్ట్రెంత్, అదేవిధంగా నాయిస్ క్యాన్సిలేషన్ ఇవి ఉండడం వల్ల మనమైతే దీన్ని తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. నేను మాట్లాడుతుంటే మీరు వింటున్న ఆడియో మన డిజిటెక్ వైర్లెస్ మైక్ నుంచి వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 4000 రూపీస్ అనమాట. సో ఇప్పుడు అదేవిధంగా నేను ఈ బోయా మైక్ అనేది బోయా M1 Pro మైక్ని యూస్ చేసి ఆడియోని కూడా రికార్డ్ చేస్తాను. దాంట్లో ఎలా ఉందో మీరే చూడండి, చూసి చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వింటున్న సౌండ్ అయితే మన బోయా M1 Pro నుంచి వస్తుంది అనమాట.
సో ఇక్కడైతే మనము 0 dBలోనే పెట్టాము. 10 TB ప్యాడ్ అయితే ఇంకా యాక్టివేట్ చేయలేదు. సో మేబీ కొద్దిగా నాయిస్ అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఈ 10 TB ప్యాడ్ని యాక్టివేట్ చేసి అంటే ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనమైతే 10 TB ప్యాడ్ని అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు వింటున్న సౌండ్ 10 TB ప్యాడ్ అయితే యాక్టివేట్ అయ్యి నాయిస్ లేకుండా అయితే వస్తుందని అనుకుంటున్నాను. మన బోయా M1 Pro యొక్క పర్ఫార్మెన్స్. సో కాబట్టి మనం చెప్పేది ప్రతి ఒక్క యూట్యూబర్కి మైక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ఏమైతే ఫీల్ అవుతున్నారో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మైక్ అయితే అవసరమైతే ఒక యూట్యూబర్కి. దయచేసి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేదానికైతే హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.